చెప్తున్నావమ్మా ధమాకారా చేస్తున్నావా? నిద్రలకి లేచి వచ్చేసి సర్ప్రైజ్ ఇద్దామని లేవెట్టింది నేను. ఆడెందుకు వచ్చి వీడియో ఎందుకు తీసినాడు? నాకు మడుకొని ఫస్ట్ బయటికి పోలే పొద్దున నాకు సర్ప్రైజ్ లేమంటే చూసాం. 5 అవుతుంది గాయస్, ఏంది ముద్దల టార్చర్ నాకు. వీడియోలు తీసేది ఇక్కడ వద్దు నాకు. ఈ వీడియో అప్లోడ్ చేయి, ఇప్పుడు అప్లోడ్ చేసుకో నాకేం వద్దు. నాడు చెప్తుంటే ఏమో యాక్టింగ్లు చేసుకుంటా. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తావు, ఏం చేసుకుంటా చేసుకో, నాకేం వద్దు పో, ఏం అవసరం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజే కార్తిక్ స్మైలీ 46. సో గైస్, ఈరోజు అయితే మీకు కార్తిక్ ధమాకేదార్ సర్ప్రైజ్ ఉంది గైస్. అసలు ఊహించారు కూడా. ఇన్ని రోజుల తర్వాత బెస్ట్ అంటే బెస్ట్ సర్ప్రైజ్ చూపిస్తాం మీకు. రండి ఫస్ట్ అయితే కార్తిక్కి చెప్తాం, ఆ సర్ప్రైజ్ చూపిద్దాం. ఏమంటాడో ఏమో, రియాక్షన్ ఎట్లుంటుందో, మీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. రండి గైస్ రండి. కార్తిక్ అయితే పడుకుండు, లేపాలి ఇప్పుడు. లేపితే అయితే నిద్రలో లేపితే గలీజ్ మాటలు తిడతాడు. మామా కొట్టకుండా చూసుకోలేవు మామా. అరే ఇప్పుడే పడుకునే సతాంచకు. లేవు, ఒక చెప్తా నీకు, ఒక సర్ప్రైజ్. అరే మజాక్ ఆడకు మమ్మా, నువ్వు మంచిగా చెప్తున్నావు పడుకొని. అరే లేవు. అరే లేవు మామా, చెప్తున్నావమ్మా, ధమాకారా చేస్తున్నావా? ఒకసారి టైం ఎంత అవుతుంది, ఏం చేస్తున్నావు? ఒకసారి లేపో, ఒకసారి లేపో మమ్మా. అమ్మ ప్లీజ్ మమ్మా, సతాంచకు మమ్మా. అరే ఎందుకు మమ్మ సతాంచున్నావు మరి? ఒకసారి ఏంది మమ్మ నీతో బాధ? టైం ఎంత అవుతుంది? ఒకసారి లేవు. నిద్రలకి లేచి వచ్చేసి 5 అవుతుంది మమ్మ. అవసరం మమ్మ. ఒకసారి చెప్పు ఏంది? ఆన్ని లేవట్ను మళ్ళా. ఒక సర్ప్రైజ్ ఇద్దామని లేవెట్టింది నేను. ఏంది మమ్మ, ఏం సర్ప్రైజ్ మమ్మ? పొద్దున 5 అవుతుంది. ఆడెందుకు వచ్చి వీడియో ఎందుకు తీసినాడు? నేనే పిలుస్తా వీడియో తీయమని. పొద్దున 5 అవుతుంది. ఏం వీడియోనే ఏమో కాయసిగో, ఒకసారి జూమ్ చేసుకొని చూపి కావాలంటే పొద్దున 5 అవుతుంది. ఏందో ఏమో బట్టలు ఉతుకుదామని లేచిన గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున 5 అవుతుంది మామ. ఏంది పిల్లలు పడుకోరు కదా, బట్టలు ఉతుకుదామని లేచిన. కానీ నేనే సర్ప్రైజ్ గా ఫీల్ అయినా. అందుకని మీకు కూడా కూర్చోబెట్టి ఎంతసేపు అని ఎత్తుకుంటావు? నాకు కూడా కాలు వస్తుంది. జరు అమ్మా చెప్పాలా? ఏంది మమ్మ, ఏంది సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్? ఎన్ని పైసలు తెచ్చినావు మీ ఇంట్లోకి వెళ్ళి? మా ఇంట్లోకి వెళ్ళి ఎందుకు తెస్తా మరి? మీరు బాగానే ఉంది, ఊకే మా ఇంట్లో వాళ్ళ మీద చెప్పాలా వద్దా? ఏం సర్ప్రైజ్? ఏమన్నావు కదా? ఏమన్నా ఏంది చెప్పు. ఆ వీడియో ఎంత తీస్తున్నావు? సర్ప్రైజ్ ఉన్నది, వీడియో తీయన్నా. నువ్వు వీడియో నిధులకే లేవట్ నువ్వు. పొద్దున సర్ప్రైజ్ ఇస్తున్నా, వాళ్ళకి చూపియద్దా? పొద్దున 5 అవుతుంది. ఏమన్నా ఉందా నీకు? ఏం కాదు అమ్మ ధమాకార చెప్పమ్మా, చెప్పు. జల్లి పడుకుంటా, నేను నిద్ర వస్తుంది. నువ్వు ఏం అనొద్దు మరి. ఏమన్నా చెప్పు. ఏంది? నువ్వు ఖుషి అవుతావు. ఏంది ఏంది మమ్మ, ఏంది ఖుషి అయ్యేది? ఏంది? ఏమన్నా అరే చెప్పు. ఏమన్నా జల్లి చెప్తా, నేను పడుకుంటా. నేను చెప్తా, నువ్వు అట్లా భయపడిస్తావు ముందే. ఆడ భయపడుతుంది చూడు. దిగుదా, ఫోన్ తీసుకో. పడుకోరా, నువ్వు పడుకో. గమ్మన పోయదు అమ్మ. మీ ఇద్దరితో దమా ఖరాబ్ ఉంది మమ్మ మీతోనైతే. సరే పడుకో. ఎందుకు మమ్మ సతాంచును? మంచిగా కూర్చో. పడుకోమంటావు మళ్ళా. లేవు మనం మొట్ట అమ్మా. ఇప్పుడే పడుకున్నా. నేను ఇంత కింద 3 o'clock వచ్చి ఎందుకు మమ్మ సతాంచును? లేవు
ఏమైందే? నాకు 3 days నుంచి జ్వరం వచ్చింది, నీకు తెలుసు లేవు? చెప్పు మామ, చెప్పు చెప్పు, ఏమేమి చెప్పు చెప్పు, ఏంది 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 ఇప్పుడు లేచిన ఏంది? నువ్వు చేతులు లేపద్దు నువ్వు. చెప్పు ఏంది, ఏం చేయాలి ఇప్పుడు? పడుకొని అన్నావు. నేను చెప్పేది నువ్వు గమ్మున కూర్చో. కూర్చోను కూర్చోను, ఏంది? సర్ప్రైజ్ ఇస్తా, తీసుకో. ఏం వీడియో కళ్ళు మూసుకో. అరే అమ్మా, అరే కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకుంటే నిద్ర వెళ్ళిపోతాను నేను. నాకు దమా ఖరాబ్ చేయకును. అరే ఎందుకు మామ ఇంతగా పోతామమ్మా, నేను పడుకుంటాను. నువ్వు లేస్తే నువ్వు బయటికి పోతే అని పడుకోవాలి. పొద్దున 5 అవుతుంది, ఏందో ఏమో మళ్ళీ ఇది నాకు అర్థమైతే. బుద్ధ అనుకుంటా, ఆయన కూర్చుంటా పడుకుంటాడు. కొంత ఆ బుద్ధ లాక్కుంటా కూర్చుంటాడు, ఈయన కూర్చుంటా పడుకుంటాడు. స్లీపింగ్ బుద్ధ. కళ్ళు మూసుకో. నిజంగా మళ్ళాకైతుందా? కళ్ళు మూసుకో అంటే మూసుకోను అమ్మ. అన్ని నువ్వు నాతో మజాకులు ఆడకు. నేను నాకు దమా ఖరాబ్ నేను కన్నులు గిన్నులు నేను మూసుకొని ఏం చిన్న పిల్లవాళ్ళ నేనేమన్నా ఆనికి ఆనికి ఆన్ లెక్క నేనేమన్నా సైలెంట్ ఉండు. నాకు పడుకొని ఫస్ట్ బయటికి పోలే. పొద్దున నాకు సర్ప్రైజ్ ఏమంటే చూసాం, ఆ వీడియో కూడా పెడతాం కావాలంటే. నాకు నువ్వు మెంటల్ కోపం తెప్పిస్తావు. ఇప్పుడే చెప్పాలని ఎప్పటి నుంచో ఉంది, రాత్రి నుంచి. కానీ నేను ఇప్పుడు చెప్తున్నా, పొద్దున అయింది కాబట్టి. నువ్వు పడుకున్నావనే లేపాలి అప్పటి నుంచి. ఇప్పుడు పొద్దున 5 గంటలక? అవును మరి. ఈ 5 గంటలక 5 అవుతుంది. ఏంది ముద్దల టార్చర్? నాకు నిద్ర వస్తలే. పొద్దున 5 అవుతుంది, నాకు నిద్ర వస్తలే, అందుకని లేపి చెప్తున్నా. నేను పడుకుంటా. నాకు నిద్ర రాదు మరి. సరే పడుకోపో, ఏమైనా వేసుకో. అరే మళ్ళీ ఇదే నాకు టార్చర్ చేస్తున్నావు, ఇదే నాకు అర్థమైతలేను. నేను కళ్ళు మూసుకోను. కళ్ళు నేను మూసుకోను. లేపు డాడీ లేపు. వీడు ఇంకా వచ్చి చూసుకుంటాడు డాడీ అంటే. లేవు అమ్మా, లేపు డాడీ. లేవా లేవమ్మా. ఏంది నరకము? ఏం నరకం చూపిస్తున్నావు అమ్మ నువ్వు? నాకు ఏం నరకం చూపిస్తున్నావు నాకు అర్థమైతలేదు. నరకం కాదు, స్వర్గం చూపించడానికైనా నీకు చెప్తున్నా. లేవరా అమ్మమ్మ. ఏంది దుగ్గు? మీ ఇద్దరు ఎందుకు కొడతా దయ్యం లెక్కొచ్చిరేమో ఇద్దరు మీరు. వస్తామని చెప్పు. లేపా. ఏంది సార్ చెప్పేంది? నువ్వు ఎందుకు ఊకే పైన పడుతున్నావు కొట్టేటట్టు? ఏందిరా మీరు? ఓర్రా మీరు అందరూ అసలు? పడుకో మనుషులు. చాలే పడుకో. దయ్యం లెక్క చూస్తున్నాయి బ్రో. ఓర్రా నువ్వు? సరే కానీ కళ్ళు మూసుకోమమ్మా. ఎందుకు పడుకోరా చాలే. ఏం వీడియో లాగైతుందమ్మా. ఏం వీడియో మరి? ఏంది? సర్ప్రైజ్ వీడియో నీకి ఇంకా పబ్లిక్ కి కూడా ఇద్దరికి ఇద్దామని. సరే ఏంది? నువ్వు కళ్ళు మూసుకుంటే నేను చూపిస్తా. కళ్ళు అస్సలు మూసుకోను అమ్మ. నాకేమైనా ఉంటే చూపిస్తే చూపి. గిఫ్ట్ బాక్స్ తెచ్చిన నువ్వు కళ్ళు మూసుకుంటే నేను తెస్తా. ఏమన్నా తెచ్చుకో, ఏమన్నా చేసుకో. ఆ కచ్చరకుండా పడే. నీ గిఫ్ట్ వద్దు, నువ్వొద్దు, ఏమొద్దు, నడు బయటికి. నేను పడుకుంటా. నాకొద్దు నాకేమొద్దు మమ్మ. నేను కళ్ళు మూసుకోను మమ్మ. నేను మూసుకోను. నాకు దమక్ ఖరాబ్ చేయకు మమ్మ. నేను పడుకొని నన్ను ఫోన్ బాగా పడతావు. బా అంత స్క్రీన్ లేమమ్మ. లైట్ ఫస్ట్ ఏం చేయాలంటే వానికి నిద్ర వస్తుంది. చిన్నపిల్లలకు నిద్ర వస్తుంటే కూడా పడుకోబెడతలే గాయస్. పొద్దున 5 అవుతుంది. నా నిద్ర ఖరాబ్ చేస్తుంది, కోపం తెప్పేస్తుంది. ఓంకరమూతోడా ఏమైందిరా నీకు? కోపం అంతా తెచ్చుకున్నా నా మీద. ఎంత కోపం వస్తుంది తెలుసా? ఇంకి అది చూడు, ఒకసారి చూడు, అది చూడే డాడీ చూడు. ప్లీజ్ మమ్మా మజాక్ ఆడకు. సరే చెప్పు, నాకు చెప్పు. కళ్ళు మూసుకో. అది చెప్తే నేను మూసుకోను అమ్మ. ఫస్ట్ నాకు చెప్పు. నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కూడా చెప్తా. నేను చెప్పు, నేను మూసుకోను అసలు. నా జీవిత కాలం నేను కన్నులు గిన్నులు మూసుకొని నేను బతకను. నాకు నిద్ర వస్తుంది అని చెప్పిన అంటే గైస్ నోరు మూసుకో అన్నట్టు చెప్పినట్టు కళ్ళు మూసుకోవట్లేదు. నేను మూసుకోను. చెప్పేది కళ్ళు మూసుకోను. సరే తిరుగా దూకి చచ్చిపో. మళ్ళీ నాకు నిద్రలు నాకు దమా ఖరాబ్ చేస్తున్నాను ఇప్పుడు. నేను అడుకుంటా.
పడుకోవద్దు. నేను పడుకుంటా. పడుకోవద్దు. నేను కొడతా ఇప్పుడు లేకపోతే పడుకొని. గైస్ కార్తిక్ నన్ను కొడతాడు, ఇదే ప్రూఫ్ చూసుకోండి. ఆయన చెప్పాడు ఆయన నోటుతో. పడుకోద్దా మరి? నేను పడుకోకపోతే ఏం చేయాలి మరి? ఈ టైం పడుకుంటారా? ఎవరైనా మెలుకుంటారా? పొద్దు పొద్దున 5 గంటలకు లేవస్తారా? గురించి మెలుకుంటారా? అన్ని ధమాకరాబ్ లెక్కలు చేస్తున్నా అవన్నీ కాదు మామ. సో గైస్ మీరు చెప్పు, పడుకోదా? నేను పడుకోదు. ఏ మామ ఏమైంది మామ? నువ్వు మెంటల్ తెప్పిస్తున్నావు నాకు. నేను కళ్ళు మూసుకోను మామ, నా గొంతు కూడా పోయింది మామ నీతో. నొర్ర ఇప్పటికిప్పుడే సతాచకు. నేను ఉంగా కళ్ళు మూసుకో. ఎటు తిరిగాను ఏం చెయ్యా? పడుకోని నన్ను ప్రశాంతంగా నిదానంగా. సరే నేనే బయటికి పోయి ఒక తెస్తా. వెళ్ళిపోరు ఇద్దరు అక్కడే నడుస్తాను. నువ్వు లేపకు, నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తా. నేను లేస్తా, తిరుగుతా, నేను డాన్స్ ఆడతా కావాలంటే. నడు దెంగే ఫస్ట్, నువ్వు దెంగే. సరే పో నడు దెంగే అన్న దెంగే ఫస్ట్. అమ్మ ధమాకరాబ్ చేయకు మమ్మ. తిరిగా చాక్లెట్ ఇస్తా. నాకొద్దు. ఎందుకు మమ్మ సతాయిస్తున్నావు? నువ్వు నాకు ధమాకరాబ్ అంత పిచ్చి లేపిస్తున్నావు నాకు తెలుసాను. నీళ్ళు పోయాలా? నేను కొట్టాలా? నేను దెబ్బలు తాకితే మళ్ళీ ధమాకరాబ్ చేయకు మమ్మ. అసలు వీడియో కూడా వద్దు, ఎక్కువ మాట్లాడితే వీడియోలు అప్లోడ్ కావద్దు అసలు. అస్సలు వద్దు. పక్కా అప్లోడ్ అవుతుంది గైస్, చూడండి వీడియో పక్కా కంపల్సరీ అప్లోడ్ అవ్వాలి. అరే వీడియో లాగైతుంది లేవు. నేను సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే నువ్వు సతాయిస్తున్నావు నన్ను. లేవు. ఎవరైనా మొగుడు సర్ప్రైజ్ ఇస్తుండు. నాకు తెలుగు రాదు, మీకు హిందీ రాదు. మీకు హిందీ వస్తే తెలుగు వస్తుంది, నాకు చెప్పని రాదు. అరే లేవు మా ఇద్దరితో నాకు నిద్ర మొత్తం కాదు గైస్. ఎవరైనా పెళ్ళం మొగుడికి సర్ప్రైజ్ ఇస్తుందంటే ఖుషీతో డాన్స్ చేసుకుంటా ఎగురుకుంటా మంచిగా ఉంటారు. ఏది పడుకుంటా 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 లేకపోతే కొడతా అంటుండు. ఇదేంది గైస్? మొగుడు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇట్లా ఉంటుంది గైస్. లేవు. ఏంది మమ్మ? చెప్పు మమ్మ, ఏందో నాకు చెప్తా. నేను చెప్తాగా. చెప్పండి. పడుకుంటే ఎట్లా? కళ్ళు మూసుకో. చెప్పింది. కళ్ళు మూసుకో. మూసుకోను అన్నప్పుడు మూసుకోను. సరే తిరుగు. తిరిగా. సరే డుక్కు కళ్ళు పోయి డాడీ కళ్ళు. ఈడొకడు ఒక మాట విన్నాడు. అటు తిరుగు. తిరిగాను మా అమ్మ. చెప్పుతే కదా. చేతి చేతి ఏంది మళ్ళీ? ఏంది అదే సర్ప్రైజ్. మళ్ళీ ఏంది? తీసేయి, అన్ని తీసేయి. అదే నిజంగా అమ్మా, అదే సర్ప్రైజ్. మళ్ళీ ప్రెగ్నెంట్ అయిపోయినావు మరి? ఏమొద్దిగా. ఎందుకు? ఏంది మళ్ళీ? ఏంది ఇవన్నీ? ఏంది ఇవన్నీ? ఏందంటే నీకు తెలియదా? వద్దు ఏందొద్దు? మస్తు అయిపోయింది ఇక, చాలు ఇక, వద్దు ఇక. వీళ్ళకి చెల్లొద్దా? ఏమొద్దు, చెల్లొద్దు, అక్కొద్దు, బిడ్డలు వద్దు నాయన. వద్దు నాయన, నాకేం వద్దు నాయన, ఏమొద్దు. నీకు కావాలంటే నువ్వు ఏడికెళ్ళని తెచ్చుకోవాలి అక్క. నువ్వు వద్దు అక్క, చాలు. ఇద్దరు మస్తు అయిపోయింది, చాలు. దేవుడా తయారు చేయనీకి. వద్దు వద్దా అక్క, దండం పెడతా. వద్దా అక్క, వద్దు. మళ్ళీ ఇంకొద్దు. అమ్మో గైస్, మళ్ళీ ప్రెగ్నెంట్ అంటే ఏమే అదొక సర్ప్రైజ్ వీడియో అంట. ఇది ఒక చెత్త వీడియోని తీసుకొని వచ్చి సర్ప్రైజ్ వీడియో అంటుంది. సర్ప్రైజ్ ఇస్తే నాకు హ్యాపీనెస్ లేదు. నువ్వు నవ్వకు మమ్మ, నువ్వు నవ్వుతే మళ్ళీ కొడతానండి. అది సర్ప్రైజ్ ఇస్తే నువ్వు ఖుషి అవ్వాలని నవ్వద్దు అంటున్నాను. ధమాకరాబ్ హ్యాపీగా ఉన్నా నేను, మంచిగా ఉంది. వద్దు అని చెప్పిన. మనకొద్దు, మనకు కావాలి. నాకు వద్దు. అసలు వీడియో కూడా అప్లోడ్ చేయకపోతే అసలు వీడియో అప్లోడ్ చేస్తే కొడతాను. వీడియో అప్లోడ్ అయితే కంపల్సరీ. నువ్వు నవ్వినంత మాత్రాన నేను వదిలేస్తా అనుకోకు. అసలు అవన్నీ చూస్తే నాకు ధమాకరాబ్ అవుతుంది, కోపం లేచిపోతుంది నాకు. మళ్ళా ప్రెగ్నెంట్ అంటే పిచ్చి తెంగుతుంది నాకు. బాగానే కోపం వస్తుంది. పుట్టూరు దెబ్బలు పాలైతే వాడు కూడా నువ్వు కూడా ఇద్దరు ఏడుస్తారు. నీకెందుకు ఇద్దరు ఏడుస్తారు. ఇప్పుడు నాకు కోపం వస్తే మరి ఎందుకు ఏడుస్తావు? ఇద్దరు ఏడుస్తారు. ఏడ్చుకుంటూ రుక్తావు ఇక చక్కగా. నువ్వు బంద్ చేయగా, మస్తు అయిపోయింది, వద్దు ఇక. ఇదేంద్రా నాయన, మళ్ళీ ఒక నెత్తిమే పెంట నాకు. ఇప్పుడే ఇద్దరితో అయితలేదంటే మళ్ళీ పెంట పెడుతుంది. నువ్వేం చేస్తున్నావు? పెంట పెట్టనికి వద్దు మామ, వద్దు మామ, వద్దు. అయినా నాకు కావాలా? వద్దు అని చెప్పినావు కదా. వద్దు మామ, నాకు కావాలా? పట్ట పడ అయిపోతే మమ్మ నీకు నాతో మజాకులు ఆడితే మరి. అరే నేను హ్యాపీగా ఉంటే నువ్వేమో కొడతా అంటావు, ఏమేమో అంటావు. ఎందుకు? వద్దు అని చెప్పినావు కదా. వద్దు.
మనకు కావాలా, వీళ్ళకి కావాలా, ఒక చెల్లి కావాలా. నాకు కోపం తెప్పకు సంజన. ఏం చేస్తున్నావు అసలు? మనం చిన్నోడు పుట్టినప్పుడు అమ్మాయి పుడతాదేమో అనుకున్నాం కదా. ఏం వద్దు అని చెప్పరా. నాకు ఎందుకురా నాయన. మీ అమ్మకి నీకు చెల్లి కావాలి కదా, కావాలా చెప్పు. ఏం వద్దు. సో గైస్ మాకైతే కావాలి, ప్లాన్ చేయట్లేవు. వీడియో అప్లోడ్ చేసుకున్నా మొట్టమొదటి నాకేం సంబంధం లేదు. నాకైతే ఏం వద్దు అనమాట. నేను ఇంకా అప్లోడ్ అవుతుంది కావాలా. నాకు కోపం తెప్పిస్తున్నావేంది చెప్తుంటే కూడా. మంచిగా చెప్తే నువ్వు వీడియోలు తీసేది ఇక్కడ వద్దు. నాకు ఈ వీడియో అప్లోడ్ చేయి. ఇప్పుడు అప్లోడ్ చేసుకో. నాకేం వద్దు. నాడు చెప్తుంటే ఏమో యాక్టింగ్లు చేసుకుంటా. ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తా. ఏం చేసుకుంటా చేసుకో. నాకేం వద్దు. పో, ఏం అవసరమే లేదు. వీడియో అప్లోడ్ చేసుకో.